రైతు సోదరులకు నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. నేను సింజెంటా ఇండియా లిమిటెడ్లో గత 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం క్రాప్ మేనేజర్గా చిల్లీ మరియు క్యాప్సికమ్ క్రాప్ని హ్యాండిల్ చేస్తున్నాను. సింజెంటా ప్రపంచ వ్యవసాయ రంగంలో అగ్రగామి సంస్థ. గత 150 సంవత్సరాల నుంచి 90కి పైగా దేశాల్లో నాణ్యమైన విత్తనాలు మరియు పురుగు మందులని అందిస్తూ వస్తోంది. సింజెంటా తన ఒక రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ద్వారా మారుతున్న కాలానుగుణంగా రైతులకు కొత్త విత్తనాలను అభివృద్ధి చేస్తూ అందిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజు మనం మిరపలో వస్తున్న కొత్త రకాలు, వాటి విశేషాలన్నీ తెలుసుకుందాం. మిరపలో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా 3 సెగ్మెంట్లు ఉన్నాయి: లావులు, సన్నాలు మరియు ముడతలు, అంటే బ్యాడ్గి. సో ఈ 3 సెగ్మెంట్లో కూడా సింజెంటా అడ్వాన్స్ సీడ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తుంది. దాని లాభాలు చాలా సంవత్సరాల నుంచి రైతు మిత్రులు మీరు అందరూ లాభాలు పొందుతూ వస్తున్నారు. సో ఈ రోజు మనము దాంట్లో ఒక సెగ్మెంట్ గురించి మాట్లాడదాం. సో ఈ రోజు మనం మిరపలో సింజెంటా వారి సన్నాలి రకాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధిక సాగు చేయబడే మిరప సెగ్మెంట్ సన్నాలు. ఈ సన్నాలకున్న ఒక విశేష గుణాల వల్ల ఈ ప్రత్యేకత పొందింది. ఏంటి ఈ విశేష గుణాలని మనం ఒకటి తెలుసుకుందాం. మొదటిది, దీంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్. మనం టెక్నికల్ చెప్పాలంటే ఓలియోరైసిన్స్. దీంట్లో ఉన్న ఈ ఓలియోరైసిన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. దేశ విదేశాల్లో ఈ ఓలియోరైసిన్స్ కి చాలా డిమాండ్ ఉంది. ప్రతి సంవత్సరం ఈ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఇది ఒకటి. సన్నాలో ఒక 2 ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో ఉన్న హై పంజెన్సీ, అతి కారం. ఈ హై పంజెన్సీ వల్ల మనం దీన్ని కాస్మెటిక్స్, పెయింట్స్, ఫార్మాలో వాడతాం. ఇలా మల్టీ యూజెస్ వల్ల దీన్ని దేశ విదేశాల్లో దీని డిమాండ్ పెరుగుతూ ఉంది. దానివల్ల చాలా ఎక్కువ మంది రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. ఈ సన్నాల్లో సింజెంటా వారి హైబ్రిడ్ మిరప రకం ఓజస్వి. ఈ ఓజస్వి గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఓజస్వి తెలుసుకునే ముందు ఈ సన్న రకాల్లో ఎంత డిమాండ్ ఉందో అంతే ఇబ్బందులు ఉన్నాయి. ఏంటి ఆ ఇబ్బందులని మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఈ సన్నాల్లో మొక్క నిటారుగా ఉంటూ, కొమ్మలు పెలుసుగా ఉంటూ, కాయలు చిన్నగా మరి సన్నగా ఉంటాయి. దీనివల్ల రైతులకి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సన్నాల్లో రైతుకి కలిగే మరొక పెద్ద ఇబ్బంది అంటే రసం పీల్చే పురుగు, వాటి నుంచి వచ్చే ఇబ్బంది, మరి వాటిని కంట్రోల్ చేయడానికి పెట్టే ఖర్చు. ఈ సన్నాలో వచ్చే ఈ అన్ని ఇబ్బందులకి సింజెంటా వారి ఒకే ఒక సొల్యూషన్ ఓజస్వి. సింజెంటా వారి ఓజస్వి బలమైన కొమ్మలతో నిటారుగా పెరుగుతుంది మరియు ఆకు మీద ఉండే నూగు వల్ల రసం పీల్చే పురుగు నుంచి తట్టుకుంటుంది. ఓజస్విలో ఉన్న బలమైన కొమ్మల వల్ల కాయలు కోయడం చాలా ఈజీ. దీనివల్ల కోత కూలి చాలా తగ్గుద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓజస్వి ఒక ఎండు మిరప, మంచి రంగుతో సైజు ఉన్న కాయలు. ఇక్కడ మీరు గమనిస్తే చాలా స్మూత్ అండ్ షైనీ ఫ్రూట్, ఎక్కువ ఆయిల్ ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం. సన్న రకాలు సాగు చేసే రైతు మిత్రులారా, మీకున్న అన్ని ఇబ్బందులకు ఒకే పరిష్కారం ఓజస్విని సాగు చేయండి.